రేణిగుంట తిరుపతి ప్రధాన రహదారిపై థింక్ గ్యాస్ పైప్లైన్ నిర్మాణం పేరుతో తవ్విన గుంతలు వాహనదారులకు ప్రమాదంగా మారాయి. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు తామేమీ అడ్డు కాదని, అభివృద్ధికి తాము సహకరిస్తూ స్వాగతిస్తున్నామే కానీ ఎక్కడా మేము అడ్డుపడలేదని వాహనదారులు తెలిపారు. గత 2 రోజులుగా వర్షానికి గుంతలు కుంగి పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించాలని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై గ్యాస్ పైప్లైన్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో రోడ్డును అదే పనిగా తవ్వేశారు. వర్షం పడడంతో తవ్విన ప్రాంతంలో నీరు చేరి గుంతలు కుంగిపోయాయి. ముఖ్యంగా థింక్ గ్యాస్ యొక్క కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యం మాత్రం అంతా ఇంతా కాదు. ఏకంగా చెక్కని పెట్టి గుంతను మూసేశారు. అయితే నిజం అధిక రోజులు దాగదు అన్న చందంగా కురిసిన వర్షానికి కాంట్రాక్టర్ యొక్క తీరు బట్టబయలైంది. రేణిగుంట మార్గంలో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోంది. అదుపు తప్పితే ప్రమాదమే. ఈ గుంతల వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, రాత్రిపూట అసలు రోడ్డుపై దీపాలు సైతం లేకపోవడంతో అక్కడ ఉన్న గుంత కనిపించడం లేదు. అధికారులు వెంటనే స్పందించి గుంతలు పూడ్చాలి, లేకపోతే ప్రమాదాలు జరగడం ఖాయం. పైప్లైన్ నిర్వాహకులు నిర్లక్ష్యం చేయడంతో నిర్లక్ష్యంగా వదిలేసిన కుంటలు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వర్షాకాలం కాబట్టి ప్రయాణికులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచిస్తున్నారు. మేము స్థానికంగా ఇక్కడ ఉంటాము. రాకపోకలు జరుగుతున్నాయి. మొన్న ఈ మధ్య గ్యాస్ పైప్ లైన్ వేయడంతో, వర్షం పడడంతో మొత్తం కుంగిపోయింది. 2-3 బండ్లు పడిపోయాయి. మనుషులు కానీ పడ్డారు, పంది పిల్లలు కానీ పడిపోయారు. రెండు కార్లు కానీ పడడం జరిగింది. మళ్ళీ మేము పక్క నుండి తీపిచ్చడం జరిగింది. క్రెయిన్ పిలిపించి కొద్దిగా దయచేసి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ, దీనికి సంబంధించిన వాళ్ళు కానీ దాన్ని క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.